ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. విజయవాడ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ సంవత్సరం అత్యధికంగా ఎండలు ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు. అట్లాగే రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా 45 నుంచి 47 డిగ్రీల వరకు మే నెలలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న పరిస్థితుల్లో ట్రాఫిక్ పోలీసులు ఎలా విధులు నిర్వహిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సుమారు విజయవాడ సిటీలో 500 మంది వరకు ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. ఇప్పటికే అంటే కొన్ని ట్రాఫిక్ పోలీసులు ఖాళీలు కూడా ఉన్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అది ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది చెప్పడానికి సుముఖంగా లేరు. కానీ పోలీసులకు ఈ ఎండల నుంచి తట్టుకునేందుకు కమిషనరు ఆధ్వర్యంలో ఒక కిట్టు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. ఆ కిట్లో ఒక చిన్న ఫ్యాను, వాటర్ బాటిల్, అట్లాగనే ఒక కోటు ఇవన్నీ ఉన్నాయి. అయినా కూడా అవి ఈ ఎండలను ఆపలేవు. తీవ్రమైనటువంటి ఈ ఎండలను ఆపడము చాలా కష్టం. ఇది ఎండ తీవ్రత రాను రాను గత నెల నుంచి రోజు దినదినంగా పెరుగుతూనే ఉంది. దీనికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ రోడ్డు మీద నిలబడే ప్రతి కానిస్టేబుల్ దగ్గర నుంచి, హోంగార్డ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియంత్రణ చేయాలి. చేయకపోతే ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కొంతమంది ఆ ప్రయాణాన్ని మనం ఆటంకపరిచిన వాళ్ళం అవుతాం. కానీ తప్పదు. దీనికి మా ఆనరబుల్ విజయవాడ కమిషనర్ సిపి గారు అయినటువంటి ఎస్పీ రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో భాగంగా ఈ కానిస్టేబుల్స్ ఇక్కడైతే రోడ్డు మీద పనిచేసే ప్రతి ఒక్కరు కూడా, ట్రాఫిక్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమంగా ఉండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలి, ఎండదెబ్బ తగలకూడదనే ఉద్దేశంతో కొంత ఎక్విప్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే దాని పేరు సమ్మర్ కిట్. సమ్మర్ కిట్ అంటే దాంట్లో ఓ బ్యాగ్లో ఒక వాటర్ బాటిల్, దానికి సంబంధించినటువంటి గ్లూకోజ్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతను కలుపుకొనే ఇమీడియట్గా వాటర్ డిహైడ్రేషన్ అవ్వకుండా వాటర్ తీసుకోవడానికి, అట్లాగే కళ్ళకి ఎఫెక్ట్ కలగకుండా ఒక మంచి కళ్ళజోడుని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎక్కడైతే స్వెట్టింగ్ ఉంటుందో ఒక టెక్నాలజీగా వచ్చింది, అది చైనా మాల్, అది ఫ్యాన్ అంటే నెక్ ఫ్యాన్ అనేది ఇవ్వటం కూడా జరిగింది. దాంతోపాటు కొన్ని 2 నాప్కిన్స్ కూడా ఇవ్వటం వల్ల కొంచెం అతనికి స్వాబ్ తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమ్మర్కి ఈ విధమైనటువంటి కొన్ని కార్యక్రమాలు సిపి గారు చేయటం వల్ల మేమందరం హ్యాపీగా ట్రాఫిక్ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంది. ముందుకెళ్తూ ఉన్నాం. అట్లాగనే రోడ్లపైన నెట్టును కూడా ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని చోట్ల. అయితే అవి ఎందుకో ఆ నెట్లు ఎక్కువగా నిలబడలేదు. గాలికి లేదా ఈ వాహనాల రద్దీకి పైన వాహనాలు తగులుకోవడం వల్ల ఊడిపోతున్నాయి. కాబట్టి వాటి వల్ల కూడా ఉపయోగం లేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతము డ్యూటీ 4 గంటల పాటు ఒక్కొక్క కానిస్టేబుల్ రోడ్డు పైన నిలబడి పనిచేయాల్సి వస్తుంది. ఆ టైంను కనీసం ఒక 2 గంటలకు కుదించాలని చెప్పేసి పోలీసులు కోరుతున్నారు, కానిస్టేబుల్ కోరుతున్నారు. అయితే వాళ్ళ పేరు చెప్పడానికి ఇష్టపడకపోయినా ప్రభుత్వం మాకు కనీసం 2 గంటలకు టైము ఇచ్చి మళ్ళా తర్వాత అవసరమైతే ఆ షిఫ్ట్ని ఈవినింగ్ పూట పెట్టినా బాగుంటుంది. ఒకేసారి కంటిన్యూస్గా 4 గంటలు అంటే ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. మిగిలిన సౌకర్యాల పరంగా ఏదో మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చినంత మాత్రాన ఇంకోటో దానివల్ల వీళ్ళ కష్టాలు తీరవు. ఖచ్చితంగా విజయవాడ సిటీలో ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు కనీసం ఇంకా ఒక 100 మంది కానిస్టేబుళ్ళు అవసరమని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు. సిబ్బందిని పెంచడంతో పాటు విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ విషయంలో తగిన చర్యలు తీసుకోవడానికి, అట్లాగనే ఈ ఎండల నుంచి పోలీసులు రక్షణ పొందడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇప్పుడు తీసుకుంటున్న ఇంకా చాలవు. ఖచ్చితంగా ప్రతి హాల్ట్ సెంటర్లో కూడా పైన నెట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ రవితో జీపీ వెంకటేశ్వర్లు, విజయవాడ.